తమిళ స్టార్ హీరో తమిళగ వెట్రి కజిగం పార్టీ అధినేత అయినటువంటి విజయ్ తలపతికి తన భార్య సంగీత భారీ షాక్ ఇచ్చారు. విజయ్ నుంచి నాకు విడాకులు ఇప్పించండి అంటూ సంగీత చెంగల్పట్టు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టును ఆశ్రయించారు. విజయ్కి ఒక హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉందని, ఆ వివాహేతర సంబంధాన్ని ముగిస్తాను అని చెప్పి విజయ్ నాకు మాట ఇచ్చి ఆ మాట తప్పారు. ఇప్పటికీ ఆ హీరోయిన్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. విజయ్ ఒక క్రూరుడు అంటూ సంగీత ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దీని మీద చెంగల్పట్టు కోర్టు కూడా ఏప్రిల్ 20వ తేదీన విజయ్ తమ ముందు హాజరు కావాల్సిందిగా విజయ్కి సమన్లు జారీ చేసింది. ఆ హీరోయిన్ ఎవరు అనేది సంగీత ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఒక హీరోయిన్తో విజయ్కి వివాహేతర సంబంధం ఉంది. ఆ వివాహేతర సంబంధం కారణంగానే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నాకు విజయ్ ఆ హీరోయిన్తో వివాహేతర సంబంధాన్ని ముగిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. కానీ ఆ మాట తప్పారు. ఆ మాట తప్పి ఇప్పటికీ ఆ హీరోయిన్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారిద్దరూ చాట్ చేసుకున్నటువంటి విషయాలు నా దగ్గర సాక్ష్యాధారాలుగా ఉన్నాయి అంటూ ఒక షాక్ ఇచ్చారు సంగీత. అయితే సంగీత గారు ఎక్కడ, ఆ హీరోయిన్ ఎవరు, ఆ హీరోయిన్ పేరేంటి అనేది ఆవిడ రివీల్ చేయదలుచుకోలేదు, రివీల్ కూడా చేయలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిషానే అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా అసలు టీవీకే తమిళగ వెట్రి కజిగం పార్టీని విజయ్ త్రిషా పేరు వచ్చేలాగా డిజైన్ చేయించాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు కొంతమంది టీవీకే పార్టీని ఉద్దేశించి ఇది త్రిషా పేరు వచ్చేలాగా, అలాగే విజయ్ పేరు కూడా కలిసేలాగా టీవీకే అనేటువంటి ఈ పేరుని విజయ్ డిజైన్ చేయించారు అనేటువంటి ఆరోపణలు కొన్ని కమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్స్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి పోస్ట్ ఇది. ఈ పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే త్రిషాస్ ఫుల్ నేమ్ త్రిషా కృష్ణన్. సో హీరోయిన్ త్రిష ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫుల్ నేమ్ వచ్చేసి త్రిషా కృష్ణన్. సో ఇనిషియల్ వచ్చేసి టీకే. పుట్ విజయ్ ఇన్ ద మిడిల్. ఈ టీకే మధ్యలో విజయ్ అనేటువంటి పేరుని కనుక పెడితే అది టీవీకే అవుతుంది షార్ట్ కట్. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ విజయ్స్ పార్టీ నేమ్. తమిళగ వెట్రి కజిగం టీవీకే. అంటే టీ అంటే త్రిష, వి అంటే విజయ్, కే అంటే కృష్ణన్. త్రిష విజయ్ కృష్ణన్ అనే పేర్లు వచ్చేలాగా విజయ్ తన పార్టీకి, అంటే తమిళగ వెట్రి కజిగం పార్టీకి అలా ఆ పార్టీని అలా డిజైన్ చేయించారు అన్నట్లుగా అతని మీద ఆరోపణలు చేస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇది కోఇన్సిడెంటా లేదంటే మాస్టర్ ప్లాన్ అంటూ కూడా వారు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. నిజంగా తమిళగ వెట్రి కజిగం అనేటువంటి పార్టీని మీరు త్రిషా పేరు వచ్చేలాగా పెట్టడం అనేది కోఇన్సిడెంటా లేదంటే వ్యూహాత్మకంగా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మీరు ఆ పేరును పెట్టారా అంటూ కొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా సంగీత గారు ఎక్కడ త్రిషా గారి పేరును అయితే మెన్షన్ చేసిందే లేదు. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం టీవీకే పార్టీ పేరును ఉద్దేశించి, అంటే టీవీకే తమిళగ వెట్రి కజిగం పార్టీ ఏదైతే ఉందో ఆ పేరును ఉద్దేశించి టీ అంటే త్రిష అని, వి అంటే విజయ్ అని, కే అంటే కృష్ణన్ అని ఇలా ఆ పేరును మార్చి విజయ్ నిజంగా ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారంగా చేశారా లేదంటే ఇది కోఇన్సిడెంటా అంటూ కూడా వారిని ప్రశ్నిస్తూ ఈ పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. నిజంగా తమిళనాట రాజకీయాల్లో నిన్న సంగీత గారు కోర్టుకి వెళ్ళడం సంచలనంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజిగం పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని విజయ్ తలపతి ఈసారి సన్నాహాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంగీత విజయ్కి అయితే భారీ షాక్ ఇచ్చారు. సంగీతకి విజయ్కి ఆగస్టు 25వ తేదీన 1999లో వీరిద్దరికి వివాహం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు వీరు అన్యోన్యంగా ఉన్నారు. వీరు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఒక కొడుకు ఒక కూతురు కూడా వీరికి ఉన్నారు. అయితే ఇప్పుడు కొడుకు కూతురు కూడా విజయ్తో ఉండడం లేదు, తల్లి సంగీతతోనే ఉంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సంగీత గారి కోర్టుకి ఎక్కినటువంటి అంశం ఏదైతే ఉందో దానివల్ల
తమిళగా వెట్రి కజగం పార్టీ అధినేత అయినటువంటి విజయ్కి రాబోయేటువంటి రోజుల్లో అది రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.